ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, రాళ్ళు తీసుకొని తన్నండి, గాజు పగలగొట్టేసేయండి, ఏది తీసుకుంటే అది తీసుకొని తన్నేయండి, ఇతను సైకో అది ఇది ఈ మాట్లాడింది ఎవరు? ఆళ్ళందరూ మాట్లాడినప్పుడు, అరే నువ్వు 420 అన్నావనుకో, మేము తిట్టిందే కనపడుతుంది. హ్మ్. కొడాలి నాని గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు 420 అన్నాడు. నేను అంటున్నా. అట్లెట్లా 420 అంటారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు సైకోలంటే లేదు. మేము 420 అంటే వచ్చిందా? హ్మ్. దొంగవు కాబట్టి దొంగే అంటాం. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ప్రస్తుతం. 22 మంది మంత్రులు, కేబినెట్ మంత్రులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. 25 మంది మంత్రుల్లో 22 మంది క్రిమినల్స్. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న క్రిమినల్స్. పవన్ కళ్యాణ్ ఒక క్రిమినల్. హ్మ్. క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉన్నాయా? నిజంగానే మీద యెస్. క్రిమినల్ కేసులున్నాయా? యెస్. పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద ఒక్కసారి ఏడీఆర్ రిపోర్ట్ కొట్టి చూడండి. ఏడీఆర్ ఇచ్చింది మేము చెప్పట్లేదు కదా. హ్మ్. ఆల్రెడీ ఎలక్షన్ అఫిడవిట్‌లో వాళ్ళ మీద ఉన్న కేసుల ఆధారంగా ఇచ్చింది. మరి వీళ్ళందరూ అంటే క్రిమినల్ కేసులు క్రిమినల్ ఏమంటారు?